నమస్తే. చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ విషయంలో నిన్న ఒక క్లారిటీ రావడం జరిగింది. ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మరో పక్కన మండలిలో సైతం ఈ వర్గీకరణని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దానికి అనుకూలంగా మా ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఏబీసీ 3 వర్గాలుగా విభజిస్తూ దాంట్లో మాదిగలకి 9% రిజర్వేషన్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నటువంటి ప్రకటన చేయడం జరిగింది. దాంతో మాదిగ సామాజిక వర్గం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉంది. సో చాలా మంది ఈ రోజు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి కూడా, సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. సో మనతో పాటు మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలంతా కూడా మనతో పాటు వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అన్న, ఎట్లా చూస్తారు? నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగ సామాజిక వర్గానికి 9% రిజర్వేషన్లకు కట్టుబడి ఉందన్నటువంటి ఆ ప్రకటన తర్వాత మాదిగ సామాజిక వర్గం హ్యాపీగా ఉందా? ఇంకా మిక్కిలి ఇంకేమైనా కావాలన్నటువంటి కొట్లాట చేయబోతా ఉందా? నా పేరు యాతాకుల భాస్కర్ మాదిగ. ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. తెలంగాణలో కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, అనేక మంది బలిదానాలు, రాజకీయ పార్టీలు కూడా ఒక కంటి తుడుపు చర్యగా చూశారు దీన్ని. చివరికి ప్రజా ఉద్యమానికి తలొగ్గి ఈనాటి ప్రభుత్వం వర్గీకరణ విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు షెడ్యూల్ కులాలకి న్యాయం చేసిందని భావిస్తున్నాం. అంతేకాకుండా ఈ పోరాటం అమరవీరులకి అంకితం ఇస్తున్నాం. ఈ ఏబిసిడి వర్గీకరణని, వారి ప్రాణత్యాగాలు, వేలాది మంది ఇప్పటికీ కూడా సరైనటువంటి వసతి లేకుండా ఈ పోరాటంలో పాల్గొంటూ ఉన్నారు. ఇప్పటికి కూడా పిల్లల చదువుల విషయంలో కానీ వాళ్ళ కుటుంబాల విషయంలో కూడా పట్టించుకోకుండా మాదిగ సామాజిక వర్గానికి, ఉపకులాలకి న్యాయం జరగాలని జరిగినటువంటి పోరాట ఫలితమే ఈరోజు ఈ విజయం అని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. అంతేకాకుండా తెలంగాణలో మాదిగల పాపులేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. రిజర్వేషన్లు కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. దానికోసం కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మాదిగ సామాజిక వర్గమే కాకుండా అణగారిన కులాల కోసం ఫైట్ చేస్తున్నటువంటి సంస్థ ఎంఆర్పిఎస్ మొదటి నుంచి కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇంకా మా రిజర్వేషన్లు పెంచుకోవడంతో పాటు మాకు రావాల్సినటువంటి ఆర్థికపరమైన, రాజకీయపరమైనటువంటి వాటాను కూడా దక్కించుకోవడానికి ఖచ్చితంగా మేము ముందుకెళ్తాం. ఓకే, మాలలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వాదనని మీరు ఏ విధంగా చూసుకుంటారు? మాలలకి ఈ వర్గీకరణ ద్వారా అన్యాయం జరుగుతుందన్నటువంటి భావన వ్యక్తపరుస్తున్నటువంటి వాళ్ళకి మీరు ఏం రిప్లై ఇస్తారు? 30 సంవత్సరాలుగా మాలలు ఒకటే మాట మాట్లాడుతున్నారు, వర్గీకరణ చేయొద్దు. ఇప్పుడు ప్రభుత్వ లెక్కలు, కమిషన్స్, మేధావి వర్గం, ఇతరత్ర అందరూ కూడా సామాజిక న్యాయాన్ని కోరుకుంటారు. అంబేద్కర్ గారి సూత్రం అదే కదా, ఎవరి జనాభా ఎంత ఉంటే వారి వాటా అంత ఉండాలని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సామాజిక న్యాయానికి అనుగుణంగా జరిగినటువంటి నిర్ణయం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎవరి జనాభా ఎంత ఉంటే అంత వాటా రావాల్సిందే. మాలలు స్వార్థపూరితంగా మాకు ఎక్కువ రావాలి, లేదు పంచొద్దు అని చెప్పేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆ ఆలోచనని వాళ్ళు ఎప్పటికైనా విరమించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీరు ఎట్లా చూస్తారన్న వర్గీకరణ విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎట్లా ఉంటుంది? ఇది మాదిగల విజయంగానే చూస్తాము. ఎందుకంటే ప్రభుత్వాలు 30 సంవత్సరాల బట్టి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మాదిగలకు న్యాయం అనేది జరగలేదనేది మాట వాస్తవము. కానీ ఈరోజు ఇదైతే మాదిగల విజయము. దీన్ని అమరవీరులకి అంకితం చేస్తున్నాం. చాలా ఏళ్ళుగా 30 ఏళ్ళుగా పోరాటం చేసినటువంటి కృషి ఫలితంగానే ఈ రోజు వర్గీకరణ అవుతుందన్నటువంటి మందకృష్ణ వ్యాఖ్యలను, అలాగే మందకృష్ణకు తో పాటు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మాటల్ని మీ సంబంధించిన ఎంఆర్పిఎస్ ఎట్లా తీసుకుంటాం? ఇప్పుడు మందకృష్ణ గారైనా మేమైనా ఎవరమైనా ఒక లక్ష్యం కోసం పోరాడినాం. ఆ లక్ష్యము ఛేదించినాం కాబట్టి అందరికీ సమానంగా ఇందులో బాధ్యత ఉన్నది మాత్రం మేము తెలపగలుగుతాం. మీరేం చెప్పదలుచుకున్నారన్నా? మొత్తం మాదిగ సామాజిక వర్గం అంతా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తా ఉన్నారా? స్వాగతిస్తున్నాం. ఇందులో మాదిగ అమరవీరుల పాత్ర మరువలేనిది. ఎందుకంటే వారి త్యాగఫలమే ఈరోజు ఏబీసీ వర్గీకరణగా అయింది. ఈ ప్రభుత్వాలు కూడా చాలా నిర్లక్ష్యం వహించాయి. గతంలో ఎన్నో ప్రభుత్వాలు మమ్మల్ని ఓటు బ్యాంకుగానే మలుచుకొని ఓటు వేసే వాళ్ళ లెక్కనే చూశారు. కానీ మా ఏబీసీ వర్గీకరణ చేయాలనే అంశంలో ఏనాడు చేయలేదు. ఈరోజు మేము ఆ ఏబీసీ వర్గీకరణ స్వాగతిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీరేం చెప్పదలుచుకున్నారన్నా? మాదిగల చిరకాల ఆంక్ష ఏదైతే ఏబిసిడి వర్గీకరణ దాన్ని ఉద్దేశించి ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
ఒక మాదిగలకు ఈరోజు సంతోషకరమైన విషయము. గత 30 సంవత్సరాల నుండి మేము ఏబిసిడి వర్గీకరణ కోసము అనేక పోరాటాలు, ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకాలు చేస్తే దాంట్లో మాదిగ ఉపకులాలు అమరులయ్యారు. ఈరోజు మాదిగ అమర వీరులకు ఇది అంకితం చేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజులలో మాకు ఇంకా పర్సంటేజ్ పెంచాలి. అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఉద్యోగాలలో కానీ, సో విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, ప్రమోషన్లో కానీ తక్షణమే ఇది అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుకుంటున్నాము. సో రాబోయే రోజులలో ఇప్పుడు ఈ రిజర్వేషన్ ఫలితం మాదిగలను 2వ విభాగంలో చేర్పుడు మేము దాన్ని కూడా స్వాగతిస్తున్నాము. దీనికి సో మాదిగలంతా సంతోషంగా ఉన్నారు. సో జై భీమ్, జై మాదిగ. మీరేం చెప్పదలుచుకున్నారు? 30 సంవత్సరాల ఒకసారి మనం వంగపల్లి సీనన్న కూడా ఉన్నాడు. సో సరే, ఓకే అన్న. ఇప్పుడు ఎట్లా చూస్తారు ఈ సంబంధించినటువంటి నిన్న అసెంబ్లీలో ప్రకటన తర్వాత ఎస్సీ వర్గాలకి, ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి న్యాయం జరిగిందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు మీరు? మొదట ఎస్సీ వర్గీకరణ నిన్న అసెంబ్లీలో చట్టం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. కానీ పూర్తిస్థాయిలో మాకు 10% రావాలి. మాదిగల జనాభా దామాషా ప్రకారం ఒక 1% ఈ ప్రభుత్వం తక్కువ ఇచ్చిందని భావిస్తున్నాం. అయినా మళ్ళీ పునరాలోచించి మళ్ళీ తర్వాతనైనా ఖచ్చితంగా ఒక 1% పెంచి 10% మాదిగలకి ఇవ్వాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. 2007లో కూడా ఉషా మేర కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది వర్గీకరణకు అనుకూలంగా. 14లో కూడా మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ గారు అసెంబ్లీలో చట్టం చేసిండు. రెండోసారి అధికారంలోకి వచ్చినాక కూడా మళ్ళీ అసెంబ్లీలో చట్టం చేసిండు. స్వయానా వర్గీకరణ జరగాలని, మాదిలకు అన్యాయం జరిగిందని స్వయానా ప్రధానమంత్రి మోడీని కూడా కలిసిండు. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా, కేసీఆర్ గారికి, కవితకు కూడా మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిన్న చట్టం చేసినందుకు కూడా రేవంత్ రెడ్డి గారికి, దామోదర్ మా విద్యాశాఖ రాజనరసింహ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ఎస్సీ వర్గీకరణ ఇది మాదిగల కాదు, అమరుల విజయంగా మేము భావిస్తున్నాం. ఇది అమరుల విజయంగా భావిస్తున్నాము. ఖచ్చితంగా మార్చి 1వ తారీఖు నాడు అమరుల సంస్మరణ సభ మేము నిర్వహించబోతున్నాం. అట్లాగే అమరుల తర్వాత జైలు పాలైన వాళ్ళు, దెబ్బలు తిన్న వాళ్ళు, లాఠీ దెబ్బలు లక్షలాది మంది మాదిగలు ఉన్నారు అసెంబ్లీలో ఎక్కిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఈ సభకు హాజరు కావాలంటున్నాం. వాళ్ళందరినీ గౌరవించుకుంటాం. ఎందుకంటే ఈ విజయం అమరులకు అంకితము. జైలు పాలు, దెబ్బలు తిన్నాళ్ళు ఇప్పటికి పోలీస్ స్టేషన్లో కూడా ఎస్సీ వర్గీకరణ పేరు మీద కేసుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళందరినీ కూడా సత్కరించడం, లక్షల మందితోటి అందరికీ సన్మానం చేయాలనుకుంటున్నాం మేము. వాళ్ళందరూ కూడా రావాలని మేము మాది ఉపకులాలకు మేము పిలుపునిస్తున్నాం. మార్చి 1వ తారీఖు నాడు సంస్మరణ సభ జరపబోతున్నాం. అట్లాగే ఈ ఉద్యమంలో కీలకంగా కళాకారుల పాత్ర చాలా బ్రహ్మాండంగా ఉంది. కళాకారులు తెలంగాణ ఉద్యమంలో ఎంతైతే భాగస్వాములు అయ్యారో ఈ ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో మొన్న చాలా అద్భుతంగా ప్రపంచాన్ని చాటే విధంగా చాలామంది కళాకారులు ముందు వరుసలో ఉన్నారు. దాంట్లో దర్వెల్లే నుంచి మొదలు పెట్టుకుంటే ఏపూరు సోమన్న, అంతడుపుల నాగరాజు, గిద్ద రామనరసే, సుక్రమ చాలామంది కళాకారులు ముందు వరుసలో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఆ రోజు మేము సన్మానించుకుంటాం. వాళ్ళు ఈ ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి గల కారణం కళాకారులు. ఇది ఏ ఒక్కరికే కాదు, మాదిగల విజయంగా భావిస్తున్నాం. ఈ విజయం అమరులకు అంకితంగా చేస్తున్నాం. కాబట్టి మార్చి 1 నాడు లక్షలాది మందితోటి బహిరంగ సభ మేము పెట్టబోతున్నాం. కులగణన చేయడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి కులగణనలో సైతం మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి యొక్క జనాభాలో సుమారుగా 10 లక్షల మంది జనాభాను తగ్గించి చూపెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ, అలాగే కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిందన్నటువంటి ఆరోపణలు రావడం జరుగుతుంది. సో ఈ విషయంలో మీరు ఎట్లా చూస్తారు సార్? ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అన్నాడు కదా, నేను ఎప్పటికీ అందుబాటులో ఉంటా, నేను ఎలాంటివి ఉంటే నా దగ్గరికి రానని చెప్పిండు. మేము మాదిగలను ఖచ్చితంగా లార్జెస్ట్ ఈ రాష్ట్రంలోనూ మాదిగల తర్వాతనే ఇతర కులాలు ఉన్నాయి. మా జనాభా దామాషా ప్రకారం మాకు ఖచ్చితంగా ఇప్పుడు 1% తక్కువ ఉందని చెప్పినా కదా, మళ్ళీ కూడా లెక్కించి మా జనాభా ఎంత ఉందో మా వాటా ప్రకారం ఇవ్వాలి. ఖచ్చితంగా 10 కాదు, మేము 12% కూడా ఉంటాం అనుకున్నాం. మళ్ళీ సర్వే చేయించి మాదిగలకు న్యాయం చేరేంత వరకు కూడా
ఇవ్వకపోతే మేము ప్రభుత్వంపై యుద్ధం చేస్తాం, పోరాటం చేస్తాం. వాళ్ళు తప్పుడు లెక్కలు చేసినా మాకు రాష్ట్ర వ్యాప్తంగా సంఘాలు ఉన్నాయి. మేము కూడా సర్వే చేసుకున్నాం. ఆ సర్వేలో మాకు తప్పై తేలింది కాబట్టి మేము తప్పని చెప్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీసారి పురాలు ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు. నిన్న అన్నాడు నేను ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటా, మళ్ళీ కూడా నేను సమీక్షించుకుంటాను, మళ్ళీ కూడా సమీక్షించి మాదిగల జనాభా క్లారిటీ లెక్క చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక పక్కన ప్రభుత్వం ఈ వర్గీకరణ విషయంలో వెనుకాడికి వేస్తా ఉంది, ఎలాంటి ప్రకటన లేదంటూ ఒక పక్కన మందకృష్ణ గారు సైతం కూడా ఒక కార్యక్రమాన్ని ఏదైతే 1,00,000 డప్పులు 1,000 గొంతులు అన్నటువంటి కార్యక్రమాన్ని కూడా ఆయన తీసుకోవడం జరిగింది. సో అటువంటి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు నిర్వహించేటువంటి పరిస్థితుల్లో ఒక పక్కన ప్రభుత్వం సైతం కూడా మీకు అనుకూలంగానే మాట్లాడిన తర్వాత ఇటువంటి ధర్నాలు కావచ్చు, ఇటువంటి సభలు కానీ పెట్టుకునేందుకు అటువంటి ప్రయత్నం ఏమైనా చేసేటువంటి అవకాశం ఉంది, వాటిని విరమించుకోవాలని చెప్పేసి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు ప్రభుత్వము చేయదనుకున్నారు. ప్రభుత్వం చేసి నేను ఆల్రెడీ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఒక 1% పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే మేము 1,00,000 డప్పులు 1,000 గొంతులకు కూడా మేము మద్దతు ఇవ్వడం జరిగింది. విరమించుకోవద్దా అది మందకృష్ణ మాదే గారికి ఆయన డిసైడ్ చేసుకోవాలి. మా సంఘం తరఫున ఆ సభకు వర్గీకరణ కావాలనే మేము మద్దతు ఇచ్చినాం. అందరూ ఇప్పుడు ఇస్తా ఉన్నారు దారులు వేరే ఏది ఇప్పుడు ఆల్రెడీ 9% రిజర్వేషన్ మాదిగరికి ఇచ్చిన తర్వాత మీరు వంగపల్లి శ్రీని గారు మీరు ఆ సభలకి మీరు రావాలని చెప్పేసి ఏమైనా ఆహ్వానిస్తున్నారు. మీ మాదిగ సామాజిక వర్గాన్ని మొన్ననేమో ఆహ్వానించిండ్రు. సో వర్గీకరణ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఇప్పుడు మీకు ఏమని పిలుపునిస్తారు మీ సంబంధించినటువంటి? ఖచ్చితంగా వర్గీకరణ సానుకూల మా డిమాండే వర్గీకరణ. మా దారులు వేరైనా గమ్యం ఒకటే అని చెప్పిన మద్దతు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీలో అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టం చేసారు. శాసనమండలి అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టం చేసారు. ఇక మేము ఎందుకు ఇంకా మద్దతు ఉంటాం? ఒక 1% తక్కువ ఉందన్నో ఆ 1% మీద ఖచ్చితంగా ఫైట్ చేస్తే మేము మద్దతు ఇవ్వడమో మాతో కలిసి వచ్చడమో మేము భాగస్వామ్యం చేసుకుంటాం. మా డిమాండే ఎస్సీ వర్గీకరణ. 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో సురేందర్ మాదిగా, దామోదర్ మాదిగా, భాగ్యాదే మాదిగా, దేవే మాదిగా చాలా రకాలుగా మా పక్కన ఉన్న మా ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి భాస్కర్, ఇట్లా చాప కృష్ణన్న, ఇట్లా చాలా మంది ఎన్నో త్యాగాలు చేసినారు. జైలు పాలైన ఇప్పటికి జైళ్ళ చుట్టూ కేసుల చుట్టూ తిరుగుతారు. ఇలా ఆకాంక్ష నెరవేరినప్పుడు మళ్ళీ మేము అమరులకే అంకితం చేసినప్పుడు ఇంకోటి మేము ఖచ్చితంగా 1% గోల్లో కృష్ణమాదితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయనే మళ్ళా ఇది వేరే రకంగా నాకు ఏ పార్టీ నాకు కండవు కదా అని చెప్పిండు. అదే బేసిక్ ఉంటే సంతోషం. చూడండి, ఇది విమర్శ కాదు. అన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానించాలి మందకృష్ణ. మరి ఆహ్వానించిండా? కాంగ్రెస్ దగ్గర పోయిండా? టీఆర్ఎస్ దగ్గర పోయిండా? ఒక బీజేపీలో వచ్చే వాళ్ళని ఆయన కలిసినారు తప్ప ఎట్టి పరిస్థితులు ఏం కలిసినా వర్గీకరణ సాధించుకోవడం అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినాయి. మేము అందరికి కృతజ్ఞతలు తెలిపినాం. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అట్లాగే ఇప్పుడు 1% గురించి మేము పోరాడతాం. ఇది అమరుల విజయంగా భావిస్తాం. భవిష్యత్తులో కూడా మాదిగలను రాజకీయ శక్తిగా మేము తీసుకుపోనికి సిద్ధంగా ఉన్నాం. అది ఖచ్చితంగా ఇప్పటివరకు మాదిగలు రాజకీయ శక్తి లేరు. మేము ఖచ్చితంగా మాదిగలను రాజకీయ శక్తిగా తీసుకోవడమే ఎంఆర్పిఎస్ లక్ష్యం. మీరేం చెప్తారు? నా పేరు సాపకృష్ణ మాదిగా. మేము 30 ఏళ్ల సంధి కన్న కళలు నిజమైపోయినవి. 30 ఏళ్ల సంధి పోరాటం చేస్తూనే ఉన్నాము. మేము వేరే సంఘాలైనా మా గమ్యాలు గమ్యం వేరైనా సరే దారి అంతా ఒకటే. ఏ విధంగా అయితే మాకు వర్గీకరణ 30 ఏళ్ల సంది పోరాటాలు, జైళ్ళపాలు, ధర్నాలు, రస్తారోకోలు ఏ విధంగా అయితే చేసుకుంటూ వచ్చినామో ఈరోజు మాకు అమరవీరుల త్యాగఫలమే ఈరోజు వర్గీకరణ రావడము. ఈ వర్గీకరణకు పూర్తిగా మద్దతుగా ఈ యొక్క రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సమావేశం పెట్టినందుకు రేవంత్ రెడ్డి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కళాకారులు ఏదైతే ఉన్నారో కళాకారులు మొత్తము తెలంగాణలో కళాకారులు, ఎస్సీ కళాకారులు అందరూ మాకు పాటల ద్వారా మాకు జరిగిన అన్యాయం ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెల్లో, ప్రతి ఊరిలో ఇది ఏ విధంగా న్యాయం దొరుకుతుంది ఇంతకుముందు తెలియదు. ఈ డప్పు కార్యక్రమం అయితే ఎప్పుడైతే పెట్టుకున్నామో ఈ డప్పు కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామాలల్లో అరే ఈ విధంగా ఉందా, అన్నదమ్ముల పంచాయతీ ఈ విధంగా ఉంది, అన్నదమ్ముల పంచాయతీ తెంపుకుంటే బాగుంటుందని ఒక మాల సోదరుల దృష్టిలో కూడా పడ్డది. ఆ మాల సోదరులు కూడా కొంతమంది మద్దతు తెలపడం జరిగింది. ఎప్పుడైనా ఒక తండ్రికి 4 కొడుకులు ఉంటారు, 4 ఆస్తి పంచుకోవాల్సిందే, 2 కొడుకులు ఉన్న ఆస్తి పంచుకోవాల్సిందే. ఆ ఆస్తి ఈ రోజు మాకు 30 ఏళ్ల సంది కొట్లాడుకుంటే ఈ రోజు ఆస్తి పంపెట్లు జరిగినాయి. కాబట్టి ప్రభుత్వానికి, ఎంఆర్పిఎస్ నాయకులకు, కృష్ణమాదిగా కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. స్టేట్ ప్రెసిడెంట్ గత 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నట్టు అంతిమ లక్ష్యం ఎస్సీ వర్గీకరణ. ఇవాళ ఎస్సీ వర్గీకరణ ఈ
అసెంబ్లీ సమావేశంలో పెట్టినందుకు ఈ రేవంత్ రెడ్డికి మరియు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పోరాటం అనేక మంది త్యాగ ఫలితం, అనేక మంది ఉద్యమకారుల ఫలితం. ఈ పోరాటం వాస్తవానికి అమలులో త్యాగ ఫలితం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగలు ఉన్నారు కనుక ఇవాళ 15% రిజర్వేషన్ ఎస్సీ గారికి ఇస్తుందో దాన్ని 18% పెంచాలని మేము మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్, జై మాదిగ. అంటే మీరు ఎస్సీ సంబంధించినటువంటి డిమాండ్ల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే కట్టుబడి ఉన్నటువంటి భావనకు వచ్చేసి మాదిగ సామాజిక వర్గం అంతా ఇప్పుడు ఈ సంబంధించిన నిర్ణయంతో వాస్తవానికి గత ప్రభుత్వాలు మమ్మల్ని ఓటు ద్వారానే వాడుకున్నాయి. మాదిగలను ఎప్పుడైతే మాదిగలను ఓటు ద్వారానే వాడుకున్నాయి. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అధికారంకి వచ్చిన తర్వాత ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ రోజే ప్రకటించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీ సమావేశంలో మేము ఖచ్చితంగా మాదిగల పక్షాన ఉండి వర్గీకరణ చేస్తామని తెలియడం జరిగింది. దానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం, అభినందిస్తున్నాం. జై భీమ్. నా పేరు నాగరాజు, మాదిగ విద్యార్థి సమైక్య ఉస్మాన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్, రీసెర్చ్ స్కాలర్. 30 ఏళ్ళ మా న్యాయమైన డిమాండ్ వర్గీకరణ అంశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించినందుకు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 30 ఏళ్ళ నుంచి ఈ యొక్క వర్గీకరణ ఉద్యమంలో అసూలు బాసిన అమరవీరులకు ఈ యొక్క మా న్యాయమైన డిమాండ్ పరిష్కరించిన సందర్భంగా ఈ నివాళి వాళ్ళకు అర్పిస్తున్నాము. ఈ యొక్క త్యాగ ఫలితం కూడా అమరవీరుల త్యాగ ఫలితంగానే వచ్చిందని మేము భావిస్తున్నాం. అదేవిధంగా 30 సంవత్సరాల నుంచి వర్గీకరణ ఉద్యమాన్ని భుజాన వేసుకుంటూ మందకృష్ణ మాదిగ కావచ్చు, మలిదేశ ఉద్యమంలో వంగపల్లి శ్రీనివాస్ కావచ్చు, ఇట్లా ఇంకా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు లీడర్లు చాలామంది ఇంకా వర్గీకరణ ఉద్యమం కోసం పనిచేసిన వాళ్ళందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మా విద్యార్థి సంఘంగా మేము కూడా ఒక 10 ఏళ్ళ నుంచి మేము వంగపల్లి శ్రీనివాస్ అడుగుబాటులో నడుస్తూ ఇవాళ మా యొక్క న్యాయమైన డిమాండ్ వర్గీకరణ కోసం మేము అనేక రకాలుగా పోరాటాలు నిర్వహించడం జరిగింది. గతంలో అది మన చలో ఢిల్లీ కార్యక్రమం కావచ్చు, ఇంకా అనేక ధర్నాలు, రాస్తారోకోలు, అనేక పోరాటాల్లో మేము భాగస్వామ్యమై మా విద్యార్థులకు మా న్యాయమైన డిమాండ్ వర్గీకరణ యొక్క ఫలాలు అందాలని మేము కృషి చేసినాము. అదేవిధంగా మాకు ఈ యొక్క ఇచ్చిన 9% కాకుండా మా జనాభాకు అనుగుణంగా 10% రిజర్వేషన్ రావాలని మేము భావిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ క్యాస్ట్ మాదిగ క్యాస్ట్ 65% ఉందని మా అంచనా ఉంది. కాబట్టి ఇంకొక 10% మాకు కల్పించి విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మాదిగలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరేం చెప్పదలుచుకున్నారన్న? అంటే 9% మీ మాదిగ సామాజిక వర్గానికి కేటాయిస్తున్నాం రిజర్వేషన్లు అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం, సో ఎట్లా చూస్తారు? మేము ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మరి ఎంతో మంది జైలు పాలై అసలు బాసిన సందర్భాలు ఉన్నాయి. ఇది అమరవీరులకే అంకితం చేస్తున్నాం. కానీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ఎంఆర్పిఎస్ పక్షాన ఈ 30 సంవత్సరాలకు అనేక కేసులు ఇప్పటికీ కూడా చాలా మంది మీద ఉన్నాయి. చాలా మంది తిరుగుతున్నారు కోర్టులకు. రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఈ కేసులు ఎత్తివేయాలని ఎంఆర్పిఎస్ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మరియు మేము మా జనాభా ప్రకారము ఏదైతే మరి జనాభా ప్రకారం 9% అంటుంది, కానీ 12% అని మాకు కొంచెం అది ఉంది. జనాభా ఎక్కువ కాబట్టి 12% కొంచెం మధ్యాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కళాకారుల సంఘాలకు ప్లస్ కళాకారులకు, ఉద్యమ నాయకులకు, మందకృష్ణ గారికి, వంగపల్లి మరి పాపన్న గారికి, మరి అనేక భాస్కరన్న గారికి, అనేక ఉద్యమకారులు మరి ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేశారు. మరి వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే జాతి నమ్ముకొని పోరాటం చేసినాం కాబట్టి మాకు ఒక సంబరం అనేది ఈరోజు ఈ అంబేద్కర్ వద్ద మేము జరుపుకోవాలని అనుకుంటున్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాం. నా పేరు ధర్మారావు శ్రీకాంత్, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అయితే ఈరోజు 30 ఏండ్లుగా అనేక ఉద్యమాలు, రాస్తారోకాలు, అనేక కేసులు, బలిదానాలు ఇవన్నీ చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బిల్లు సాధించుకున్నాం. కాబట్టి దీనికి చాలా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే అమరవీరుల త్యాగ ఫలితంగా వచ్చిన దీంట్లో ఎంతోమంది విద్యార్థులపైన, ఎంఆర్పిఎస్ నాయకులపైన, మాదిగ వ్యక్తులపైన, సామాజిక వ్యక్తులపైన అనేక కేసులు అయినాయి. వాటిని కూడా ఇది ముఖ్యమంత్రి న్యాయమైన డిమాండ్ అని బిల్లు పెట్టాడు కాబట్టి కేసులు కూడా ఏమంటే తక్షణం ఎత్తివేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది ఎస్సీ సామాజిక వర్గం నుంచి ముందుగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తారు. ఇక్కడ పాలాభిషేకానికి కూడా అంబేద్కర్ గారికి పాలాభిషేకం, పూలదండలు వేసి కూడా వాళ్ళు నివాళులు అర్పించి వాళ్ళ యొక్క సంతోషాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. అదొకటి
జోహార్ మాదిగా మన వీరులకు వంగపల్లి సీనన్న నాయకత్వం, నరసింహన్న నాయకత్వం, నరసింహన్న నాయకత్వం, వంగపల్లి సీనన్న నాయకత్వం. జోహార్ మాదిగా మన వీరులకు, జోహార్ మాదిగా మన వీరులకు, జోహార్ మాదిగా మన వీరులకు, జోహార్ మాదిగా మన వీరులకు, జోహార్ మాదిగా మన వీరులకు. మార్పిఎస్ మార్పిఎస్ వంగపల్లి నరసింహన్న నాయకత్వం, నాయకత్వం, వంగపల్లి సీనన్న నాయకత్వం, వాసిరెడ్డి నాయకత్వం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా.